ఫిజియోథెరపీకి, స్పోర్ట్స్ ఫిజియోథెరపీకి ఏంటి డిఫరెన్స్? స్పోర్ట్స్ ఫిజియో అండ్ నార్మల్ ఫిజియో అంటే అందరికీ ఫిజియో, బట్ నా స్పెషాలిటీ ఏంటంటే వీ వర్క్ క్విక్ ఫిక్స్. చాలా మందిని ట్రీట్ చేశారు కదా సెలబ్రిటీస్ని కూడా. సో ఎవరికి ఏ ఇష్యూస్లో మీరు హెల్ప్ చేశారు? It was Telugu film shoot where Sunny Leone was there. So a severe back pain, a moment kuda she have to sit down and get up and twist cheyale. And Vishnu Manchu sir kuda, we were shooting somewhere, hamstring pull అయింది. ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ ఆఫ్టర్ డెలివరీలో కూడా ఫిజియోథెరపీ ఉంటుంది అంటే ఎంత డెప్త్గా దాని యూజ్ ఉంటుంది వాళ్ళకి? ఒక బ్రెస్ట్ ఫీడింగ్ పోస్టర్లో ఈ పొజిషన్లో ఉంటే లాట్స్ ఆఫ్ షోల్డర్ చేంజెస్ విల్ బి దేర్. దెన్ ఆర్థోపెడిక్ ఫిజియో, టీకేఆర్ సర్జరీస్, టీహెచ్ఆర్ సర్జరీ తర్వాత ద డాక్టర్స్ రోల్ ఏంటి? సర్జరీ అయిపోయింది, బట్ మూమెంట్ కోసం ఫిజియో కావాలి. హాయ్, దిస్ అనుష కొమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ స్నేహ తివారీ, సెలబ్రిటీ అండ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హలో, నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీ అంటే అందరికీ తెలుసు, బట్ ఫిజియోథెరపీకి, స్పోర్ట్స్ ఫిజియోథెరపీకి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఐ డోంట్ థింక్ సో అందరికీ తెలుసు ఏముంది. ఓకే, బికాస్ స్టిల్ పీపుల్ థింక్ దట్ అది మసాజ్ థెరపీ ఉంది ఆర్ మసాజర్, బట్ అది కంప్లీట్లీ రాంగ్. ఓకే, ఒక ఫిజియో అవేర్నెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మ్యామ్. ఇప్పుడు ఒక ఫిజియో అండ్ స్పోర్ట్స్ ఫిజియో ఏంటి అంటే, స్పోర్ట్స్ అంటే పీపుల్ థింక్ కి స్పోర్ట్స్ టైటిల్ ఉంది నా, సో ఈ ఫిజియో ఒక స్పోర్ట్స్ ప్లేయర్కే చేస్తుంది. అదే డౌట్. యా, బట్ నథింగ్ లైక్ దాట్. స్పోర్ట్స్ ఫిజియో అండ్ నార్మల్ ఫిజియో అంటే అందరికీ ఫిజియో, బట్ నా స్పెషాలిటీ ఏంటంటే వీ వర్క్ క్విక్ ఫిక్స్. అంటే ఎంతసేపట్లో? ఇట్స్ నాట్ అబౌట్ టైమ్ అండ్ ఆల్. ఓకే, బట్ ఒక స్పోర్ట్స్ ఫిజియో అంటే మా ఫోకస్ ఇస్ మూమెంట్ ఇస్ ద మెడిసిన్ మనకి. ఓకే, సో ఒక స్పోర్ట్స్ ఫిజియో, యా డెఫినెట్లీ నేను స్పోర్ట్స్ ప్లేయర్స్తోని వర్క్ చేస్తాను. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఏదో ఒక లెవెల్ ఉంటే, ఒక ఎలైట్ లెవెల్ ఉంటే, ఆర్ ఒక ఫిజియో ప్లేయర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కెరియర్, నీడ్స్ అ ఫిజియో. బికాస్ బాడీ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో బాడీకి అండర్స్టాండ్ చేయాలి, బాడీకి ఇంజురీ ప్రివెన్షన్ చేయాలి, అది చాలా అవసరం. ఇంజురీ తర్వాత మనకి తెలుసుకి ఫిజియో అవసరం ఉంది, బట్ ఇంజురీ ముందు అది హౌ టు స్టాప్ ఇస్ అ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ కెన్ డూ ఇట్. అంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడే కాకుండా ముందు నుండే ప్రివెంట్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది. ఎస్. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇప్పుడు స్పోర్ట్స్ థెరపీ అంటే ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్కేనా? ఎవరెవరికి కేటగిరీస్లో యూజ్ అవుతుంది? సో స్పోర్ట్స్ ఫిజియో అంటే, సో నేను ఒక మనిషి లైక్ హిస్ గోయింగ్ టు జిమ్ ఇంజురీస్ ఆర్ మోర్. అవును. రిక్రియేషనల్ స్పోర్ట్స్, లైక్ సమ్ పీపుల్ ఆర్ నాట్ ప్లేయింగ్ అ ప్రొఫెషనల్ స్పోర్ట్స్. ఇప్పుడు ఐ లైక్ ప్లేయింగ్ పికల్ బాల్, సో నేను ఒక వీక్లీ ట్వైస్ వెళ్ళి ఆడుకుంటా, బట్ దాని తర్వాత కొంచెం షోల్డర్ క్యాచ్ వస్తుంది ఆర్ బ్యాక్ క్యాచ్ వస్తుంది, బికాస్ అది నా రొటీన్ కాదు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ అ టైమ్ పాస్, ఓకే, ఫర్ అ గేమ్ ఆర్ ఫర్ అ ఫిట్నెస్. సో రిక్రియేషనల్ స్పోర్ట్స్ మళ్ళీ ఉంది, ఈవెన్ ఫర్ జెరియాటిక్స్ ఆల్సో. ఇప్పుడు మీరు చూస్తే వీఆర్ నాట్ డూయింగ్ దట్ మచ్ హౌ మచ్ జెరియాటిక్ పర్సన్ ఇస్ డూయింగ్. ఫర్ మన పేరెంట్స్ చూడండి, ఇప్పుడు కోసం వాకింగ్ 30 minutes వాక్ కోసం వెళ్తారు. అవును. ఆర్ మూమెంట్ ఇస్ ఇంపార్టెంట్ నా, ఇంట్లో మూమెంట్ చేయడానికి. ఆర్థరైటిస్ ఉంది, దే ఆర్ హ్యావింగ్ అ నీ పెయిన్ అండ్ ఆల్, సో దానికోసం కూడా స్పోర్ట్స్ ఫిజియో ఇస్ దేర్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ మీకు స్టిఫ్నెస్కి అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఒక మసల్లో స్టిఫ్నెస్ ఉంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అడ్రస్. పెయిన్ క్యాన్ బి అడ్రెసెస్ బై పెయిన్ కిల్లర్ అండ్ ఆల్, బట్ స్టిఫ్నెస్ ఇస్ అడ్రస్ బై ఫిజియోథెరపీ. ఓకే, అంటే మనకు తెలియదా మన మజిల్లో స్టిఫ్నెస్ ఉంది లేదు అన్నది? నో, అది ఉంటుంది నా మ్యామ్. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే చెప్తారు, ఇక్కడ టైట్ ఉంది మ్యామ్, నాకు మూమెంట్ రావట్లే. మీకు స్టిఫ్నెస్ ఉంటే మీకు రేంజ్ రాదు. ఇప్పుడు నాకు ఇది స్టిఫ్నెస్ ఉంటే ఇక్కడ వరకు నేను చేయొచ్చు, బట్ ఐ హ్యావ్ టు డూ బియాండ్. ఓకే, దాని రేంజ్ కోసం యూ నీడ్ అ ఫిజియో టు ఫిక్స్ ఇట్. ఓకే. అండ్ ఫిజియోథెరపీలో జనరల్గా ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫిజియోథెరపీలో చాలా టైప్ ఉంటుంది. ఒక బ్యాచులర్ తర్వాత మాస్టర్స్ కోసం యూ హ్యావ్ స్పెషాలిటీ. ఇప్పుడు న్యూరో ఉంటుంది, న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఆర్ స్పెషలైజ్ ఇన్ ప్యారలైజ్ పేషెంట్. ఒక స్ట్రోక్ వస్తే ప్యారలైజ్ అయిపోతారు, సో ఒక దే విల్ బీ అ బెడ్ రిడన్. సో హౌ టు అడ్రస్ దెమ్?
ఫిజియో కావాలన్నా మూమెంట్ కోసం. ఇప్పుడు కార్డియో, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆఫ్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ మన మూమెంట్ ఇస్ అవసరం. బట్ హౌ మచ్ దే హ్యావ్ టు డూ ద మూమెంట్ పేషెంట్ డోంట్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అవసరం అవుతుందా? అవసరం ఉంది. ఓకే. హ్మ్. రిటర్న్ టు దేర్ వర్క్, హౌ మచ్ దే హ్యావ్ టు డూ ద వర్క్. దెన్ ఆర్థోపెడిక్ ఫిజియో, టీకేఆర్ సర్జరీస్, టీహెచ్ఆర్ సర్జరీస్. సర్జరీ తర్వాత ద డాక్టర్స్ రోల్ ఏంటి? సర్జరీ అయిపోయింది బట్ మూమెంట్ కోసం ఫిజియో కావాలి. అవును. సజెస్ట్ చేస్తారు. ఎస్. హ్మ్. సో పీడియాట్రిక్ ఫిజియోథెరపీ. ఇప్పుడు మీరు చూస్తే సమ్ పీపుల్ మైట్ బై హ్యావింగ్ అ జెనెటిక్ ప్రాబ్లమ్, సిపి ఆర్ మస్కులర్ డిస్ట్రోఫీ ఆర్ హైలీ అటెంటివ్ డిసార్డర్ పీపుల్. హ్మ్. సో దానికోసం కూడా ఫిజియో కావాలేను, కోఆర్డినేషన్ కోసం, కిడ్స్ కోఆర్డినేషన్ కోసం. దెన్ యూ హ్యావ్ ఉమెన్స్ హెల్త్. ఉమెన్స్ హెల్త్ ఇస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ దిస్ డేస్. ఓకే. హ్మ్. సో డెలివరీ కోసం, ఆఫ్టర్ డెలివరీ ఇఫ్ యూ సీ లాట్స్ ఆఫ్ పీపుల్కి బ్యాక్ పెయిన్ ఉంది. హ్మ్. Back pain is one of the major complaint. The second complaint is carpal tunnel syndrome, a wrist. So dan kosam kuda they need a physio. So in after third semester, the physio is needed for a woman who is delivering a kid. ఓకే. So n number of exercise, pelvic floors exercise. So dan wale physio is needed, and sports physio. Every player need a physio. ఓకే. So this number of branches are there in physiotherapy. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్‌కి అండ్ ఆఫ్టర్ డెలివరీలో కూడా ఫిజియోథెరపీ ఉంటుంది అంటే ఎంత డెప్త్‌గా దాని యూజ్ ఉంటుంది వాళ్ళకి? చూడండి, పోస్ట్ పార్టమ్ పీరియడ్‌లో ఉమెన్ విల్ హ్యావ్ సమ్ డిప్రెషన్ అవును. అండ్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్. హ్మ్. అండ్ ఆఫ్టర్ 4 months వెయిట్ విల్ ఇంక్రీజ్. సో పోస్టర్ చేంజెస్ చాలా అవుతుంది. బాడీలో లాక్సిటీ విల్ బి డిఫరెంట్, ligament laxity and all. సో దానికోసం టు ప్రివెంట్ ఆల్ దిస్, ఒక బ్రెస్ట్ ఫీడింగ్ పోస్టర్లో ఈ పొజిషన్లో ఉంటే లాట్స్ ఆఫ్ షోల్డర్ చేంజెస్ విల్ బి దేర్. అండ్ Back మంత్స్ pain. పీరియడ్ అది ఉండిపోతుంది గదా! ఎస్, ఆబ్వియస్లీ ఇఫ్ యూ డోంట్ అడ్రెస్ దట్ దెన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమాటిక్ నా. సో ఓకే. దానికోసం ఒక ఉమెన్స్ హెల్త్ ఫిజియో విల్ హెల్ప్ దెమ్ టు పోస్టర్ కరెక్షన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఆ పోస్టర్ బాగాలేను, ఇప్పుడు నా సిట్టింగ్ పోస్టర్ ఇస్ నాట్ గుడ్, నాకు back pain is definitely a cause. So long driving, so even for a woman's breastfeeding also posture change na. యెస్. యెస్. So maybe a day low, maybe 5-6 times she have to do a breastfeeding. హ్మ్. So dan kosam a proper guidance kosam physio కావాలి. ఇప్పుడు చాలామంది నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? డైట్ బాగా తీసుకోండి, ఫుడ్‌లో కాల్షియం అవి ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తారు. బట్ చాలా తక్కువ మంది ఫిజియోథెరపీకి వెళ్ళండి, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పరు. ఎక్కడ మిస్ అవుతుంది ఈ లాజిక్? The first thing I think ఇప్పుడు నేను చూస్తున్నా, maybe it's been 1 year, హ్మ్. they're giving preference to lots of physio. I హ్మ్. get a call ki madam నాకు 2 days నుంచి నీ పెయిన్ ఉంది, ఓకే. నేను వస్తున్నా, అడ్రస్ హుహు. చేయండి అని. బట్ ప్రీవియస్ ఇయర్ ఇట్ వాస్ లైక్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ ఆర్థోపెడిక్. ఓహ్! వాళ్ళు చెప్తే. ఓకే. హ్మ్. అరే మీరు ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళండి. బట్ ద అవేర్నెస్ ఇంక్రీజ్ అయిపోయింది, లైక్ పీపుల్ ఆర్ డైరెక్ట్ అప్రోచ్ చేస్తున్నారు. ఓకే. నౌ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో కి ఓకే ఈ పెయిన్ ఉంటే ఆ ఫిజియో విల్ ఫిక్స్ ఇట్. హుహు. బట్ ఐ థింక్ పబ్లిక్లో ఏం ఉంది ప్రాబ్లం అంటే కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి ఈ అడ్రస్ ఇస్ డన్ బై ఫిజియో. ఇప్పుడు ఏంటి, ఒక మెడిసిన్ ఇస్తే మీరు డాక్టర్ ఆర్ ఇది నేను మెడిసిన్ తీసుకుంటా బట్ నాకు ఎక్సర్సైజ్ వద్దు బికాస్ వీఆర్ లేజీ అండ్ నో వన్ థింగ్స్ ఆ ఎక్సర్సైజ్ కెన్ ఫిక్స్ యువర్ హెల్త్. ఓకే. బట్ ఇప్పుడు అవేర్నెస్ ఇంక్రీజ్ అయింది బికాస్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ టు ఫిట్నెస్ ఫీల్డ్. యెస్. హ్మ్. బట్ స్టిల్ ల్యాక్ ఉంది బికాస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు డూ ఎక్సర్సైజ్. హ్మ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. సో ఎనీ పెయిన్ కోసం యూ కెన్ డైరెక్ట్లీ ఒక ఫిజియో దగ్గర వెళ్ళొచ్చు. ఎనీ పెయిన్. ఎనీ పెయిన్. ఇప్పుడు జనరల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులొచ్చాయి, నడుము నొప్పొచ్చింది. ఫస్ట్ మనం వెళ్ళేది ఆర్థోపెడిక్ దగ్గరికి. ఈ నాలెడ్జ్ కూడా లేకపోతే జనరల్ మెడిసిన్‌కి ఫస్ట్ వెళ్తారు డాక్టర్ దగ్గరికి. కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆర్థోపెడిక్ దగ్గరికెళ్తారు. ఇప్పుడు మీరు ఎనీ పెయిన్ అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఫిజియోథెరపిస్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చా? యా,
ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ ఉంటే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళారు, మీకోసం 5 days రెస్ట్ చెప్తారు అండ్ మెడిసిన్స్ ఇస్తారు. అవును. ఆ 5 daysలో పెయిన్ ఆబ్వియస్లీ మీరు రెస్ట్ పొజిషన్లో ఉంటే ఆ పెయిన్ వెళ్తుంది. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు రెస్ట్ ఫర్ కంప్లీట్ ఇయర్ ఆర్ 30 days? కష్టం. నో. ఆ 5 days రెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ యుల్ ఫీల్ లైక్ ఆ మెడిసిన్ తీసుకున్నా ఐఎమ్ బ్యాక్ టు నార్మల్. నో డూడ్, యు ఆర్ నాట్ నార్మల్. ఆ ఆ మూమెంట్లో పెయిన్ వస్తే ఆ మూమెంట్ అడ్రస్ చేయాలి. ఇప్పుడు నాకు పెయిన్ ఉంది బెండింగ్ డౌన్లో, లైఫ్ లాంగ్ ఐ కాంట్ కట్ ఆఫ్ నా కి నేను నో బెండింగ్ డౌన్ చేస్తే నాకు పెయిన్ వస్తుంది, నో నేను చేయదు. నో, యూ హ్యావ్ టు బెండ్ డౌన్. ఒక స్టేర్ క్లైంబ్ చేస్తే పెయిన్ వస్తుంది. అవును. ఇట్స్ నాట్ పాసిబుల్ నా. నో ఐఎమ్ నాట్ గోనా క్లైంబ్ ద స్టేర్స్. నో, వీ హ్యావ్ టు డూ. ఒక డైలీ రొటీన్ చేయాలి. అది ఓన్లీ ఆ స్పాన్ ఆఫ్ టైం పీరియడ్ వీల్ గివ్ అ రెస్ట్. ఓకే. సో a physio will fix that movements. ఇప్పుడు మీ బ్యాక్ పెయిన్ ఫిక్స్ చేయడానికి ఐ విల్ సీ అ పోస్టర్ అండ్ ఐ విల్ నెవర్ స్టాప్ యూ సేయింగ్ దట్ అరే డోంట్ క్లైంబ్, మీరు రెస్ట్ తీసుకోండి. నో, ఆ ఫిజియో అంటే ఒక మసిల్ ఫిక్స్ చేయాలి. ఓకే. ఎందుకు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది? వాట్ మైట్ బి రీజన్? పోస్టర్ రీజన్ ఉంది, ఆర్ మీకు ఏదో ఒక టైట్నెస్ ఉంది. వై ఇట్స్ కమింగ్? ఓకే. So painkiller will only block your pain. But movement kosam you need a physio, you need an exercise. Exercise oka cheapest medicine andi. What we neglect it. So exercise is the cheapest medicine. And exercise ela cheyale, that is more important. అదే మెయిన్ పాయింట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ మీరు యూట్యూబ్లో చేసి ఒక బ్యాక్ పెయిన్ ఉంది నేను ఇది పుష్ చేస్తాను, దట్ మైట్ స్పాయిల్ మోర్. మీకు కరెక్ట్ గైడెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు ఈ పెయిన్స్ ఉండగానే ఫస్ట్ సజెస్ట్ చేసేది యోగా. ఎస్, ఓన్గా నీకు ఈ పెయిన్ ఉందా, నువ్వు అది చేసుకో ఇది చేసుకో, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సజెషన్స్. సో అది ఎంతవరకు యూజ్ అవుతుంది? సి యోగా ఇస్, అది కూడా ఒక థెరపీ అండి యోగా. బట్ ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను వెళ్తాను యోగాకి, సూర్య నమస్కారం చేస్తాను, మేబీ ఒక 5 times చేస్తాను, నాట్ 1 not 8 times, బట్ ఒక 5 times చేస్తాను. ఓకే. మీరు ఏదో ఒక వాకింగ్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ మీరు చేయండి, మీ బాడీ హీట్ అవుతుంది. సో హీట్ పొజిషన్లో యూ విల్ నెవర్ నో ద పెయిన్. ఓకే. సో రెస్ట్లో మళ్ళీ మీకు ఆ క్యాచ్ వస్తుంది, మైట్ బి అ స్పాజమ్. బట్ అది ఫస్ట్ మీ పెయిన్ అడ్రస్ చేయాలి. అండ్ మీ బ్యాక్ పెయిన్ కోసం ఎంత బెండ్ చేయాలి, ఎంత ఎక్స్టెండ్ చేయాలి, అది చాలా అవసరం. సో హైపర్ మొబిలిటీ, హైపర్ ఫ్లెక్సిబిలిటీ మీరు వెళ్తే, ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ కి మ్యామ్ నేను స్ట్రెస్ చేసినా బట్ ఐ గోట్ అ క్యాచ్. అరే యూర్ డూయింగ్ ఎక్సర్సైజ్, వై యూ విల్ గెట్ అ క్యాచ్? ఇన్ అప్రోప్రియేట్ మూమెంట్స్ ఉంటుంది. ఓకే. సో మనకి అర్థం చేసుకోవాలి మనం కి బాడీకి నేను ఏం మూమెంట్ ఇవ్వాలి. సో దానికోసం ఫస్ట్ అడ్రస్ చేయండి, దాని తర్వాత మీరు జిమ్, యోగా, వెరెవర్ యూ వాంట్ టు గో యూ గో. బట్ అడ్రస్ నా మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, సో అది ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ ఇప్పుడు మనము ఏ కేటగిరీస్, ఇప్పుడు మనం లేడీస్ గురించి మాట్లాడాం, డెలివరీ గురించి, అండ్ ఏ స్టేజ్లో ఎవరెవరికి అవసరం ఉంటుంది? ఫస్ట్ కిడ్స్కి. ఇప్పుడు మీరు చూస్తే స్కూల్లో దిల్ గో బ్యాగ్లో బుక్స్ వేసి 2 bag వేసి, ఇప్పుడు వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ మోర్ ఫ్యాషనబుల్ ఇట్స్ లైక్ 1 hand bag. అవును. అది విల్ హ్యావ్ అ మసల్ ఇంబ్యాలెన్స్. ఓకే. మీరు చూస్తే ఇఫ్ ఐ సీ ఎనీ పోస్టర్ ఐ సీ లైక్ దిస్ మసల్ ఇంబ్యాలెన్స్. ఓకే. ఆ మసల్ ఇంబ్యాలెన్స్కి అడ్రస్ చేయాలి. కిడ్స్ విల్ సిట్ లాంగర్ పీరియడ్. అవును. పోస్టర్, ఫోన్, ట్యాబ్స్, అవును, బెండింగ్లో పోస్టర్స్ అండ్ ఆల్. అవును. సో డెఫినెట్లీ ఆ కిడ్ నీడ్స్ అ పోస్టర్ కరెక్షన్. ఫ్లాట్ ఫుట్, అఫ్ కోర్స్. హాఫ్ ఆఫ్ ది కిడ్స్ వాట్ ఇప్పుడు ఒక పేరెంట్స్కి ఏంటి అంటే ఒక సమ్మర్ క్యాంప్లో పుష్ చేద్దాం, ఒక క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఏంటి. సో ఒక అమ్మాయి వస్తే కంప్లైంట్ చేస్తుంది, నాకు నీ నొప్పి ఉంది ఆర్ బ్యాక్ నొప్పి ఉంది. సో వీ టేక్ ఇట్ లైట్, ఓకేనా స్పోర్ట్స్ ఉంది తో. బట్ మోర్ దెన్ 1 day పిల్లలకి ఏముంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎస్, బట్ ద బాడీ చేంజెస్ నా. అవును. సడన్ గ్రోత్ అవుతుంది. గ్రోత్ ప్లేట్ ఇంజురీస్ అంటే అంటే మన బోన్స్లో దే హ్యావింగ్ అ గ్రోత్ ప్లేట్. ఆ ప్లేట్ విల్ ఎక్స్పాండ్ ద బోన్స్, ఆ గ్రోత్ ఉంటుంది. సో సడన్ గ్రోత్ అయిపోతుంది ఇఫ్ యూ సీ ఇన్ మెన్స్ ఎస్పెషలీ. సో నీ పెయిన్స్ ఆర్ మోర్ కామన్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ బాయ్స్.
ఓకే. అంటే ఎక్కువగా ఈ బాయ్స్‌లో ఏ ఏజ్ గ్రూప్‌లో మీరు ఈ గ్రోత్ ప్లేట్ ఈ ప్రాబ్లమ్ చూస్తున్నారు? యూజువల్లీ 12 to 15 years. ఓకే. అప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తే ఇది Yeah, ఇలా సింప్టమా? knee pain వస్తది because they're ఆహా! not doing strength. ఓకే. ఓకే. There's no strength in the body. 3 hours నేను స్పోర్ట్స్ ఆడుతున్నా. ఓకే. బట్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, దేర్ ఇస్ నో అవేర్నెస్. ఇప్పుడు ఒక పేరెంట్స్ కూడా వాట్ దే విల్ థింక్, అరే నువ్వు బయట వెళ్ళి ఆడుకో, నువ్వు వెళ్ళు, ఎందుకు కూర్చుంటున్నావు, 3 hours 2 hours దే ప్లేయింగ్ డౌన్. అవును. వచ్చి దే విల్ కంప్లైంట్ కి నీ పెయిన్ అవుతుంది, నాకు బ్యాక్ పెయిన్ అవుతుంది. ఇట్స్ బికాస్ గ్రోత్ అవుతుంది బట్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, నథింగ్. హ్మ్. సో ఫర్ దానికోసం యూ నీడ్ అ ప్రాపర్ అసెస్మెంట్. ఇప్పుడు లైక్ బట్ ఇట్స్ గుడ్ దట్ చాలా అవేర్నెస్ ఉంది. ఇప్పుడు సమ్‌వన్ హూ ఈస్ ప్లేయింగ్ అ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఒక పేరెంట్స్ కూడా అర్థం చేస్తున్నారు. బట్ డిలే చేస్తున్నారు. ఓకే. ఆ డిలే ప్రాసెస్‌లో ఇంజురీస్ అయిపోతుంది. హ్మ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ అ పోస్టర్ అనాలిసిస్, యూ గో నియర్ ఫిజియో, చెక్ యువర్ బాడీ. వై టైట్‌నెస్ ఇస్ దేర్, వై యూ ఆర్ హ్యావింగ్ అ రిస్ట్రిక్షన్స్. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మీ గురించి పర్సనల్‌గా తీసుకుంటే మీరొక క్రికెటర్. యాహ్! సో, ఏంటి ఏ మోటివేషన్ మిమ్మల్ని ఈ ఫిజియోథెరపిస్ట్‌గా మార్చింది? I love sports, so I was a cricketer. I played Hyderabad under 19, under 16 represent చేసిన. So I got injury. So injury bilateral నాకు ACL tear అయింది. ఓకే. So it's been 2015లో, but doctor suggested surgery. ఇప్పుడు 10 years back చూస్తే మీరు we were not ready for surgery. Surgery అంటే it's like a big అవును. ప్రాబ్లమ్. సో మళ్ళీ నా పేరెంట్స్ వేర్ లైక్, నో, ఏంటి ఇది, డైలీ ఇంజురీస్ ఉంది, వద్దు, నువ్వు ఆపేయి క్రికెట్. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ క్రికెట్. సో నేను ఫిజియో చూసిన, వీ యూస్ టు హ్యావ్ అ ఫిజియోస్‌నా తో ఇన్‌స్పైర్ అయినా. నేను బీపీటీ తీసుకున్నా. సో ఇన్ కాలేజ్ ఆల్సో లైక్ ఎవ్రీవన్ యూస్ టు ఆస్క్ మీ, ఎందుకు బీపీటీ తీసుకున్నావు? లైక్ సమ్‌వన్ హూ ఈస్ నాట్ గెట్టింగ్ మెడికల్ విల్ టేక్ అప్ బీపీటీ. ఆ ట్రెండ్ ఉంది. అవును. అరే నాకు నీట్‌లో సీట్ రాలేదు, నేను బీపీటీ అది లాస్ట్ తీసుకున్నా. ఆప్షన్ మనకి. లాస్ట్ ఆప్షన్. యెస్. బట్ నా ఫస్ట్ ఆప్షనే బీపీటీ ఉండే. ఓకే. సో ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ సేయింగ్ దట్ నో, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు క్రికెట్. ఓకే. సో బ్యాచిలర్స్‌లోనే ఐ గాట్ అ ఛాన్స్ టు రిప్రజెంట్ ఇండియన్ రైల్వేస్. హ్మ్. సో ఆ ఇండియన్ రైల్వేస్‌లో ఆల్ ఇండియన్ ప్లేయర్స్. సో ఇట్ వాస్ వెరీ నైస్ బికాస్ నేను కాన్ఫిడెన్స్ ఉండే దట్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ ఇంటూ స్పోర్ట్స్. దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్. నౌ ఐ యామ్ విత్ హైదరాబాద్ ఉమెన్స్ క్రికెట్ టీమ్. So many IT players I see, tennis players and all. So it's good. హ్మ్. So our inspiration, our injury, I did not address my injury na. So it's very easy. ఇప్పుడు ఏదో ఒక ఇంజురీ ఉంటే నాకు తెలుసు, ఠీకే, హౌ టు బ్యాలెన్స్ ఇన్ స్పోర్ట్స్. ఓకే. మీకు ఆ అనుభవం ఇప్పుడు యూజ్ అవుతుంది. Yes, yes. ఓకే. అండ్ చాలా మందిని ట్రీట్ చేశారు కదా సెలబ్రిటీస్‌ని కూడా. సో, ఎవరికి ఏ ఇష్యూస్‌లో మీరు హెల్ప్ చేశారు? Yes, the first thing, I met Hollywood people. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షూట్ ఉండే. సో ర్యాండమ్లీ ఐ గాట్ అ కాల్. ఐ వాజ్ జస్ట్ 21 years, బట్ యా ఫుల్లీ ప్యాషనేటెడ్ ఫిజియో. ఓకే. సో అక్కడ వెళ్ళిన ఏదో ఒక కన్నడ ఫిల్మ్ షూట్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. సో హాలీవుడ్ ఫైటర్స్ ఆర్ వెరీ డిఫరెంట్, హ్యూజ్ అండ్ ఆల్. సో లిండర్ వాజ్ దేర్, ఫ్యూ మోర్, ఐ డెంట్ రిమెంబర్ ద నేమ్. ఎస్, బట్ అంత బాడీ స్టిఫ్ ఉండే బికాస్ ఫైటింగ్ scene was there continuous. So they asked me, ma'am, we have done ice bath and all, but adi stiffness undi chala, em cheyale. So I did them needling. ఓకే. ఏంటది? Needling age dry needling is one of the therapy what we do. So మీ muscles anta knots అయిపోతది. ఆ నాట్ చిన్న చిన్న నాట్స్ అయిపోతది, దానివల్ల ఆ స్టిఫ్నెస్, రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటది. ఓకే. So I did them, they liked it and it was good. Then second time I went to Ramoji Film City. It was Telugu film shoot where Sunny Leone was there. సన్నీ లియోన్. ఓకే. Yeah. So she was having back pain and ఆమెకి only 2 days unde to shoot the sequence of dance. హుహు. Severe and severe back pain. So I went and 2 days, then 1 week I was on the shoot. So dance lo the movements are different. అవును. See what we see on TV na, mana ఇండియాకి ఇదే స్టెప్ నా చలో. కానీ అదే స్టెప్‌ని వాళ్ళు ఎన్ని సార్లు రిహార్సల్ Yes, చేస్తారు. yes. ఎన్ని సార్లు చేస్తారు. Yes, and టేక్స్ ఉంటాయి. actually actor job is చాలా tough. అవును. యెస్. చాలా tough.
సో ఆ సివియర్ బ్యాక్ పెయిన్ ఆ మూమెంట్ కూడా షీ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ గెట్ అప్ అండ్ ట్విస్ట్ ఓహ్! చేయాలి. ఓకే. ఓకే. ఆ మూమెంట్ ఉండే. హ్మ్. సో యా, ఐ హావ్ అడ్రెస్డ్. దెన్ వీ హావ్ గివెన్ హర్ ద సపోర్ట్ ఆఫ్ టేప్. హుహు. సో ఇట్ వాస్ గుడ్. దెన్ విష్ణు మంచు సార్ కూడా వి వర్ షూటింగ్ సమ్‌వేర్, హామ్‌స్ట్రింగ్ పుల్ అయింది. హుహు. కంప్లీట్ అది కూడా అంటే గ్రేట్ టు ఏ సిట్యుయేషన్‌లో అవుతుంది అలాగా? సార్ హి వాస్ డూయింగ్ సమ్ జంప్ మూవ్‌మెంట్. జంప్‌లో డాన్స్‌లోనా? పుల్ అయిపోయింది ఆ హామ్‌స్ట్రింగ్. ఓకే. ఓకే. హ్మ్. అండ్ ఐ మస్ట్ సే దిస్ పీపుల్‌లో డెడికేషన్ చాలా ఉంది. హ్మ్. ఆ ఇంజ్యూరీ అయిన తర్వాత ఒక ప్లేయర్‌కి ఇంజ్యూరీ అయితే ఐల్ మేక్ ష్యూర్ ఆ ప్లేయర్ బయట రెస్ట్ తీసుకో. హ్మ్. బట్ ఒక యాక్టర్‌కి ఎలా రెస్ట్ ఇయ్యాలి? హోల్ క్రూ వెయిట్ చేయాల్సొస్తుంది. వాళ్ళు తీసుకోలేరు యెస్. కష్టం. యెస్. ఒక మ్యాచ్‌లో ఇప్పుడు హ్మ్. ఇంజ్యూరీ అయితే నేను ఎళ్లి ఓకే రా, నువ్వు బయట రా, రెస్ట్ తీసుకో. యెస్. ఇక్కడ ఎలా రెస్ట్ ఇయ్యాలి? ఐ టోల్డ్ సార్ ఒక రెస్ట్ తీసుకోండి 3 వీక్స్. ఐ వాస్ లైక్ నో రెస్ట్. ఓకే. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రెస్ బికాస్ ఆ క్రూషియల్ పీరియడ్‌లో దే నీడ్ ఇట్. హ్మ్. అవును. So I've seen that so many actors and all, they have so many problems ఓకే. because it's not easy to dance. హ్మ్. ఇప్పుడు మీరు రియాలిటీ షో చూసుకోండి. చాలా మందికి ట్విస్ట్ మూమెంట్స్ ఉంటది. అవును. ఆ యెస్. ట్విస్ట్ మూమెంట్స్ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్ టు గెట్ ఎన్ నంబర్ ఆఫ్ పెయిన్స్. హ్మ్. లైక్ ఇన్ క్రికెట్ ఒక రన్నింగ్‌లో మీరు పడిపోతే ఆర్ సడెన్ జర్క్ వస్తే, ఫుట్‌బాల్‌లో హ్మ్. కాంటాక్ట్ ఇంజురీస్ చాలా ఉంది. లైక్ ఓకే. ఇన్ ద యాక్ట్రెస్ ఆల్సో కంటిన్యూస్ ఆ మూమెంటే ఉంటది. అవును. ఆ ట్విస్ట్, టర్న్, డాన్స్. మెయిన్ డాన్స్ ఫైట్స్‌లో యాహ్! చాలా ఇఫ్ యూ ఆర్ నాట్ రిస్క్ డూయింగ్ అ ఉంటది. హిప్ హాప్ డాన్స్, యెస్. భరతనాట్యం డాన్సర్స్ హ్మ్. నేను చాలా మందికి ట్రీట్ చేసిన. ఓహ్ మై గాడ్! యాంకిల్ ఇష్యూస్, నీ ఇష్యూ. బికాస్ ట్విస్ట్ మూమెంట్స్, సిట్ డౌన్ అండ్ స్టాండ్. అండ్ ఇన్ దిస్ డీజనరేటివ్ చేంజెస్ చాలా ఉంటది. ఓకే. బికాస్ ఓవర్ యూజ్. హుహు. మనం ఓవర్ యూజ్ చేస్తున్నాం. ఒక జిమ్ కూడా ఎళ్తే వి ఆర్ జస్ట్ డూయింగ్ నా. హ్మ్. అక్కడ స్టాప్ మీకు తెలీదు. ఎక్కడ స్టాప్ చేయాలి. సో, సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ సో మెనీ థింగ్స్. బట్ ఇట్స్ గుడ్ దట్ అవేర్‌నెస్ ఉంది. హ్మ్. దే డైరెక్ట్‌లీ కమ్ నియర్ మీ. ఓకే. డైరెక్ట్‌లీ వస్తే వి విల్ అడ్రెస్ ఇట్. మేబీ ఒక 10 సెషన్స్‌లో, 12 సెషన్స్‌లో, సమ్‌టైమ్స్ ఇన్ 5 సెషన్స్ ఆల్సో విల్ ఫిక్స్ ఇట్. హుహు. బట్ ఆ అవేర్‌నెస్ ఇప్పుడు ఒక ఆర్డినరీ పీపుల్‌లో కూడా రావాలి.